ఉంది. అంటే ఎవరో ఒక రాజకీయ పార్టీ బలమైన ప్రభావానికి ఎలక్షన్ కమిషన్ గురవుతోంది అనేది అర్థం చేసుకోవాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ బట్టి ఒకసారి బీజేపీ రెస్పాన్స్ తీసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు వస్తాం మీ దగ్గర. రావు గారు ఒకసారి. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. సో క్విక్గా ఇప్పుడు రాహుల్ గాంధీ కామెంట్స్ మీరు ఫాలో అయ్యే ఉంటారుగా. బీజేపీ ప్లస్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు చేస్తున్న మాయ 2014 నుంచి ఈ రోజు దాకా మహారాష్ట్ర కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, రేపు జరగబోయే బీహార్ ఎన్నికలు కానివ్వండి, ఏం చెప్తారు మరి? ముందు టీవీలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం. ఋషి గారు మీకు కూడా. నేనేమంటుంటే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు 10 ఏళ్ల గురించే మాట్లాడుతున్నాడు. మరి అంతకుముందు ఉన్నప్పుడు ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే మరి తెలంగాణ ఎట్లా గెలిచినాడు రాహుల్ గాంధీ? కర్ణాటక ఎట్లా గెలిచారు? మరి ఫస్ట్ టైం నుంచి 100 సీట్లు ఎందుకు పెరిగింది పార్లమెంట్లో? దానికి ఎలక్షన్ కమిషన్ సంబంధాలు ఉన్నాయా? ఇది చాలా కొంచెం చైల్డ్ స్టేట్మెంట్స్ అని ఒక పిల్లగాళ్ళు మాట్లాడినట్టుగా ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ దిస్ కంట్రీ, బిగ్ డెమోక్రటిక్ కంట్రీ, ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం యొక్క ప్రతిపక్ష నాయకుడి మాటలు ఆ స్థాయిలో ఉండవండి. ఆ స్థాయిలో ఉండకూడదు కూడా. మీరు అదే మాటను మీరు ఎలక్షన్ కమిషన్ గురించి కూడా ఎట్లయితే హైకోర్టులో జడ్జెస్ గురించో లేకపోతే ఇంకో ఇష్యూ వచ్చినప్పుడు పార్లమెంట్ లో కూడా మీరు ఈ ప్రశ్న లేవనెత్తే అధికారం ఉంది. మీ ఆర్ ద మెంబర్ ఆఫ్ దిస్ పార్లమెంట్. పార్లమెంట్ లో మాట్లాడనివ్వట్లేదని కదా 2 రోజుల నుంచి వాళ్ళు అడుగుతున్నారు ఇదే అంశం మీద మాట్లాడతాం. నేను ఏమంటా అంటే పార్లమెంట్ లో మాట్లాడనివ్వట్లేదు అనేది అది ఒక అపోజిషన్ లీడర్ కు అది శోభనివ్వదు సార్. మీరు ఏ పద్ధతిలో మీరు పార్లమెంట్ లో లేవనెత్తాలనో దానికి పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఉన్నాయి. మనం కూడా తెలంగాణ అసెంబ్లీ, నాకైతే అనుభవం తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్న రూపంలో ఇస్తారా, లేకపోతే సావధాన తీర్మానం ఇస్తారా, లేకపోతే స్పెషల్ మెన్షన్ కింద తీసుకుంటారా, ఇవన్నీ ఇప్పుడు అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే తీసుకోరు. ఏ ప్రభుత్వం కూడా అడ్జర్న్మెంట్ మోషన్ యాక్సెప్ట్ చేయదు. మిగతా ఫార్మాట్స్ చాలా ఉన్నాయి. షార్ట్ నోటీస్ డిస్కస్ చేయొచ్చు. మీరు 100 మంది ఎంపీలు ఉన్నారు, 100 మంది ఎంపీలు నోటీస్ ఇవ్వచ్చు. మేము ఎలక్షన్ కమిషన్ డిస్కస్ చేయాలని. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అయినప్పుడు స్పీకర్ ముందు ఈ అంశాలు లేవనెత్తవచ్చు, మేము చేయాలనుకుంటామని చెప్పొచ్చు. అప్పుడే బయట చెప్పొచ్చు మేము ఎలక్షన్ కమిషన్ యొక్క పనితీరును మేము చర్చించాలనుకుంటున్నాం పార్లమెంట్ లోపల అని చెప్పడానికి. పార్లమెంట్ అది ప్రివిలేజ్ ఆఫ్ ఏ మెంబర్ సార్. ఒక పార్లమెంట్ సభ్యుడికి ఉండే ప్రివిలేజ్ అది. ఇప్పుడు ఆయన కొన్ని విమర్శలు చేశారు ప్రకాష్ గారు. ఎలక్షన్ కమిషను లేకపోతే మీరు ఇద్దరు పాత్రధారులు కాబట్టి, ఎందుకంటే మీకోసమే ఓట్ల చౌర్యం, ఓట్ టెఫ్ట్ చేస్తోందన్నారు. దానికి కాంక్రీట్గా ఒక సమాధానం ఎందుకు బీజేపీ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు, గౌరవ కేంద్ర మంత్రి, వారు కూడా ఇట్లాగే మీలాగే కొట్టిపడేశారు. సో అది కాదు కదా సమాధానం అంటున్నాను నేను. ఇప్పుడు దేశ ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న ఏంటి? ప్రతి ఓటర్కి నిజమా ఇది జరిగిందా, ఇన్ని ఓట్లలో ఎవరోటి ఎట్టిపోయింది, ఏం జరిగిపోయిందో అని ఒక ప్రశ్న వదిలేశాడు ఆయన దేశం ముందు. అఫ్కోర్స్ దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది. అతి త్వరలో ఆధారాలను తీసుకొచ్చి పెడతానంటున్నారు. సరే, ఏదో ఇప్పుడు మన అంటారు సుశీల్ బాంబు పెరుగుతాడా, ఇంకేం పెరుగుతాడా, మాకు పెద్ద బాంబు పెరుగుతాడు, ఏ బాంబు గురించి పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ నేననే పాయింట్ ఏంటంటే, ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ యొక్క పాత్ర కూడా ఉంది. నేను గతంలో ఎలక్షన్ కమిషన్ మీటింగ్స్ కూడా పోయిన మా పార్టీ నుంచి. ఉదాహరణకి హైదరాబాద్ మా మలక్పేట నియోజకవర్గం ఉంది. మా మలక్పేట నియోజకవర్గంలో సుమారుగా 52,000 ఓట్లు, అంటే ఉన్న 2.5 లక్షల ఓట్లలో 52,000 ఓట్లు 2 ఓట్లు కానీ 3 ఓట్లు కానీ ఉన్నాయి అనేది ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. ఉదాహరణకి నా ఫోటో తోటి సేమ్ ఐరీస్ తోటి సేమ్ పేరుతోటి ఒక అడ్రస్ లో ఉంది, ఈ అడ్రస్ లో కూడా ఉంది, ఇంకో అడ్రస్ లో కూడా ఉంది. 3 దగ్గర ఉంటే గుర్తిస్తే 52,000. అట్లా హైదరాబాద్ మొత్తంలో సుమారుగా 6-7 లక్షల ఓట్లు, గుర్తించబడ్డటువంటి ఓట్లు అదనంగా డబుల్ ట్రిపుల్ ఉన్నాయి అవి. మరి ఈ ఓట్లకు గుర్తించవద్దా? ఇది ఎవరు గుర్తించాలా? నెంబర్ 1. నెంబర్ 2, విదేశీ పౌరులు అవునా కాదా? లేకపోతే ఇప్పుడు మలక్పేట ఉన్న ఓటు ముసరాంబాగ్లో మా ముసరాంబాగులో ఉన్న వ్యక్తి అంబర్పేటలో వేయించుకున్నాడు, అటు ముషీరాబాద్ ఉన్న వ్యక్తి అంబర్పేటలో వేయించుకుంటాడు, లేకపోతే నాంపల్లి ఉన్న వ్యక్తి వచ్చి మా గోషమాల వేయించుకుంటాడు, గోషమాల ఉన్న వ్యక్తి వచ్చి అదే. ఇప్పుడు కాదు ప్రకాష్ గారు, కాదు మనం దీన్ని కాదు ఒక నియోజకవర్గం స్థాయికే మాట్లాడినా పోనీ అట్లా మాట్లాడినా కూడా అంటే కాదు అంటే ఒక నిమిషం, అంటే లోపాలు అవకతవకలు ఉన్నాయని అయితే అర్థం అవుతుంది, అందరూ ఒప్పుకుంటున్నారు కదా. ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద బడ్జెట్ ఉన్న వ్యవస్థని ఈ లోపాలు సరిచేయలేమా? అక్కడికి వస్తున్నాను సార్. అందుకోసం ఎలక్షన్ కమిషన్ తరఫున వకాలత పుచ్చుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పై మాట్లాడినా కూడా మనకి వాస్తవాలు బయటపడాలి. మాట్లాడితే తప్పే ఉంది. రిషి గారు, నేనేమంటున్నానంటే అందుకోసం ఎలక్షన్ కమిషన్ లో మొదటి నుంచి ఉంది ప్రిన్సిపల్. మీరు బీజేపీ వచ్చినాక పెట్టింది ఏం కాదు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ను ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. బూత్ లెవెల్ ఏజెంట్ ని, అంటే ఏ బూత్ కు ఆ బూత్ అధికారికంగా ఒక ఎలక్షన్ ఏజెంట్ ని ఎలక్షన్స్ టైంలో కాదు, ఈ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఏమని అడుగుతుంది, ప్రతి పొలిటికల్ పార్టీని అడుగుతుంది. గుర్తింపబడ్డటువంటి ప్రతి పొలిటికల్ పార్టీ యొక్క బిఎల్ఏ అలా కూర్చోవాలి. బిఎల్ఏ ఉండి ఎలక్షన్ ఏదో ఎలక్టరల్ ఓటర్ లిస్ట్ ఉందో, ఎన్నికల ఓటర్ లిస్టును
పూర్తి ప్రక్షాళన చేసేటువంటి క్రమంలో ఓకే నాకు ఒకటి చెప్పండి, దయాకర్ గారు మాట్లాడతారు, తర్వాత మరి మాట్లాడాలి. కాదు ఓట్ థెఫ్ట్ కాదు, నాకు ఇంపార్టెంట్ ఈ ఓట్ థెఫ్ట్, ఓట్ల చౌర్యంలో బీజేపీ కోసం ఓట్ థెఫ్ట్ లో ఈసీ పనిచేసింది. నేను ఋషి గారిని ఎందుకో చెప్తున్నా, ఈ థెఫ్ట్ జరిగిందా, డబ్బులు వచ్చినాయి, అందుకోసం చెప్తున్నా. బిఎల్ఏలు మీ పార్టీ నుంచి కూడా బిఎల్ఏ పెట్టుకోవచ్చు, ప్రతి బూత్ లో పెట్టుకోవచ్చు. థెఫ్ట్ కాకుండా ఆపగలిగే సామర్థ్యం మీకున్నప్పుడు మీరు థెఫ్ట్ అవుతుందని మీరు బయటకు వచ్చి ఆరోపణ చేయడం అనేది మీ అసమర్థ